నాకెవరో డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారే. నా చిన్నప్పటి నుంచి నేనే మీ కోడలు, మీ ఇల్లే నా అత్తారిల్లు, గౌతమే నా మొగుడు అన్నారు. తీరావాడు నన్ను కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకుని వస్తే నన్ను పక్కన పెట్టి ఆహల్యనే మీ కోడలు అన్నారు. హారతులు పట్టారు, తన అడుగులకి మడుగులొత్తారు. అదే మీ కూతురు విషయంలో జరుగుంటే మీరు ఊరుకునేవారా? మీ కూతుర్ని ఇలాగే వదిలేసేవారా? గౌతమ్ లాంటి వాడిని వెనకేసుకొచ్చేవారా? శ్రావ్యకొక న్యాయం, నాకొక న్యాయమా? లేదమ్మా, మాకు శ్రావ్య ఎంతో, నువ్వు అంతే. శ్రావ్య నువ్వు కలిసే పెరిగారు కదమ్మా. ఏ రోజైనా నిన్నొకలా శ్రావ్యనొకలా చూసామా? ఈ కబుర్లన్నీ పైపైతే, కానీ మీ మనసులో మీకు మీ కొడుకు ముఖ్యం, మీ కూతురు ముఖ్యం. నేను ఏ వైపైనా పర్వాలేదు. అదేం లేదమ్మా. ఇప్పుడు జరిగేది అదే కదా. ఒక్క క్షణం మీరు నా గురించి ఆలోచించి ఉంటే ఇంత దాకా వచ్చేదా? మీకు మీ కొడుకు కూతురే ముఖ్యం. మిగతా వాళ్లపై ఇష్టాలన్నీ పైపైనే. అంతా మీరు ఆడేది నాటకం. ప్రామిస్ చేస్తున్నాం అదితి, మేవేది కావాలని చేయలేదు. ఏది మా చేతుల్లో లేకుండా పోయింది.